ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 3వ అధ్యాయము. మహర్షుల దగ్గర సెలవు తీసుకున్న భృగు మహర్షి సత్యలోకంలో ప్రవేశించాడు. ఆ సమయంలో సత్యలోకములో మహాసభ జరుగుతుంది. చతుర్ముఖుడైన బ్రహ్మ, ఆయన ధర్మపత్ని అయిన సరస్వతీదేవి సభలో ఉన్న ఉన్నతమైన ఆసనం మీద ఆసీనులై ఉన్నారు. మిరుమిట్లు గొలిపే ఆ సభలో ఒకవైపున రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు మొదలైన వారందరూ ఉన్నారు. ఇంకొక వైపు దేవతలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆసీనులై ఉన్నారు. వారి అందరికీ సృష్టి విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మ వేదముల యందలి అంతర్భూతములైన రహస్యాలెన్నో కూడా బోధిస్తున్నాడు. ఆ సమయంలో భృగు మహర్షి అక్కడికి చరచరా వచ్చాడు. సభాసదులందరినీ ఒక్కసారిగా కలయి చూశాడు. బ్రహ్మజ్ఞాని కాని మరెవరూ కాని తనను కూర్చోమని చెప్పకుండానే తనంతట తానుగా సభలో ఉన్న ఒక ఆసనంపై గర్వంగా కూర్చున్నాడు. సభాసదులకు భృగు మహర్షి రావటం చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఆయన ఆ విధంగా కూర్చోవటము అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రహ్మకు భృగు మహర్షి ప్రవర్తన చాలా అవమానకరము. సభా సంప్రదాయములను పాటించి పెద్దవాడైన తనకు నమస్కరించకుండానే భృగువు ఆసీనుడవటం కోపం తెప్పించింది. ఏమిటి భృగు మహర్షి, నీ వింత ప్రవర్తన? నీ ఇష్టం వచ్చినట్లు, నీకు నచ్చినట్లు సభలో ప్రవర్తించటం అమర్యాదకరం కదా. ఈ సభలో మునిగణం కన్నా మిన్నయని నీకు నువ్వే భావిస్తున్నావా? వీరిలో ఎవరికన్నా నువ్వు గొప్పవాడవు? త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చవేసిన అత్రి మహాముని కంటే అధికుడివా? ఇంద్రుడినే శపించిన గౌతమ మహర్షి కంటే గొప్పవాడివా? చూడు, నివురుగప్పిన నిప్పువలే ఆసనముపై జమదగ్ని ఎలా వినయంగా కూర్చొని ఉన్నాడు. శక్తి సంపన్నుడైన జమదగ్ని కన్నా నువ్వు గొప్పవాడివా? సభాకార్యముల యందు ఎలా మెలగవలయనో తెలియని తెలివి తక్కువ వాడవని నిన్ను అనుకోలేదు అని బ్రహ్మ పెట్టవలసిన 4 చీవాట్లు పెట్టాడు. భృగు మహర్షి ఇదంతా విని, ఈ బ్రహ్మ నేను నమస్కారం చేయనంత మాత్రానే కోపంతో నన్ను దూషిస్తున్నాడు. సత్వగుణ సంపన్నుడకు దూషణ, భూషణ, తిరస్కారాలు సమంగానే కనిపిస్తాయి. నమస్కారం చేయనంత మాత్రాన ఉగ్రుడైన బ్రహ్మ సత్వగుణ ప్రధానుడు కాడని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 3వ అధ్యాయం సంపూర్ణం.